మకర రాశి వారు శ్రావణమాస వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో పూజించాలి, ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం మకర రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడూ వీరు ఎదుటి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో, నా విద్య గురించి, నా ఉద్యోగం గురించి, నా వ్యాపారం గురించి, నా యొక్క ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో అలా ఉండదు. ఎప్పుడు కూడా ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉండబడిన స్థితి. కారణం ఏమిటి? రాహు అక్కడ సంచారం చేయడం వలన